హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లోకి ఇలా ఒకసారి పుదీనా రైస్ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పుదీనా రైస్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 ఇంచెస్ అల్లం, ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడం వల్ల పుదీనా పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా వస్తుంది. తర్వాత దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 3-4 యాలకులు వేసి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కూడా బాగా వేడైన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ ఎంత బాగా వేగితే మనకి రైస్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా వేగడానికి మనకి మినిమం 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే బాగా వేగినట్టు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత మనం ఉడికించి చల్లార్చుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్కి బాగా పడతాయి. ఇలా రైస్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ ఉంచితే టేస్టీ ఈజీ పుదీనా రైస్ రెడీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ పుదీనా రైస్కి కాంబినేషన్గా పెరుగు చట్నీ, ఆనియన్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.